అందరికీ నమస్తే. ఈరోజు మంత్రి మున్సిపల్ ఎన్నికల బరిలో మనమైతే మంత్రి గ్రౌండ్ రిపోర్ట్కు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పార్టీ నాయకులు కావచ్చు, అదేవిధంగా ఈ ఈ మంత్రి కాన్స్టిట్యూన్సీకి చెందిన ప్రజలు కావచ్చు, వాళ్ళని అడిగి ఇక్కడ ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఏం పేరే? నమస్తే, నా పేరు సంతోష్. నేను ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు కదా, ఎలా నడుస్తున్నాయి? మున్సిపల్ ఎన్నికలు చాలా పోటీ నడుస్తున్నాయి. ప్రజలు కూడా మంచి తీర్పు ఇవ్వడానికి, చాలా ఆలోచనమైనటువంటి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. గత పార్టీలు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అది ఇప్పుడు ఈరోజు నేను ఒక న్యాయవాది కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గత బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కొన్ని హామీలు ఏవైతే ఇచ్చి నెరవేర్చలేదో పేద ప్రజలకు సంబంధించినవి కానీ, ఏవైతే మేము అమలు కానీ వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏవైతే ఫెయిల్యూర్ ఉన్నాయో ఆ ఫెయిల్యూర్ను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్, సన్న బియ్యం, ఉచిత బస్సు, ఎంత వీలైతే అంత ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కట్టించే ప్రయత్నం, ల్యాండ్ ఇచ్చి మరి ఇందిరమ్మ ఇల్లు ప్రోత్సాహం ఇచ్చే అటువంటి గొప్ప కార్యక్రమం, ఇవన్నీ పేదలకు సంబంధించిన కార్యక్రమాలు తీసుకుంటుంది. ఇట్లాంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ప్రజా ఓటర్ నాడి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 13 నియోజకవర్గాలల్లో దాదాపు 100కు 80-90% కాంగ్రెస్ పార్టీ గెలుపు బాటలో ముందంజలు ఉన్నది. ఆ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులు చూసే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి మరి కాంగ్రెస్ పార్టీ నుండి అయితేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు సంక్షేమ ఫలాలను తీసుకుపోయే కార్యక్రమంలో ఈరోజు నాయకులందరూ ముందు వరుసలో ఉండి పార్టీ బలోపేతం చేస్తూ వాళ్ళు గెలిచే ప్రయత్నం, మున్సిపాల్లో జెండా ఎగరవేసే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతున్నారు. మంత్రిని కేంద్రంగా చైర్మన్, కౌన్సిలర్లు ఏవైతే ఉన్నాయో 100% 99% కాంగ్రెస్ ప్రభుత్వం జెండా ఎగరవేస్తుందని మేము ఇక్కడ ఉన్న ప్రజల పక్షాన కానీ మేము చేసిన అబ్జర్వేషన్లో కానీ మేము చెప్తున్నాం. అంటే స్థానికంగా చూసుకుంటే ఏదైతే అడ్వకేట్ అయినప్పటికి కూడా ఇక్కడ ఉన్న వాస్తవమైన గ్రౌండ్ రిపోర్ట్ చెప్పడానికి అన్న ప్రయత్నించిండు. అన్న గత పోయిన 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇక్కడ ఏమన్నా అభివృద్ధి జరిగిందా? టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి జరిగిందా అంటే వాళ్ళేమో మేము అభివృద్ధి చేసినామని అంటున్నారు, కానీ పేద ప్రజానికానికి సంబంధించిన వాళ్ళ సంక్షేమం పట్ల ఎలాంటి వాళ్ళకు మేలు జరగలేదు. వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం పక్షాన మాకు ఏమి జరగలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే మాకు సన్నబియ్యం వస్తున్నాయి, ఉచిత విద్యుత్ వస్తుంది, మేము ఎక్కడికైనా పోవాలంటే ఏదైనా కార్యక్రమాలకు పోవాలన్నా మాకు ఉచిత బస్సు, మాకు ఇంకా కూడా ఇందిరమ్మ ఇల్లు, మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పేరిట మమ్మల్ని మోసం చేసింది తప్ప పేదవాళ్ళకు మాకు ఇల్లు ఎవరికి ఇవ్వలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ పక్షాన మాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, కొన్ని వస్తున్నాయనే ఆశతోటి వాళ్ళు ఉండి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఓకే, అయితే 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి కాలేదంటారు. అయితే అన్న ఇంకోటి, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఓన్లీ 10 సంవత్సరాలు మాత్రమే కొత్తగా తెలంగాణ వచ్చింది, అది పరిపాలించింది. మరి 70 ఏళ్ళుగా కాంగ్రెస్ ఉంది. మంత్రి ఏ విధంగా అభివృద్ధి అయిందో చెప్పగలుగుతారా? మంత్రిని 70 ఏళ్ళుగా అంటే ఒక ఊళ్ళో రోడ్డు కూడా లేని పరిస్థితుల్లో ఉన్న రోడ్లు గతంలో ఉన్నాయి. 70 ఏళ్ళ క్రితం రోడ్లు లేవు, లైట్లు లేవు, ఏమి లేవు, స్కూల్స్ లేవు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం 70 ఏళ్ళ చేసింది కదా. శ్రీధరబాబు గతంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండే, ఇప్పుడు శ్రీధరబాబు గారు మంత్రి అయిన తర్వాత అది 4-way రోడ్ అవుతున్నది. ఇక్కడ లోకల్గా స్కూళ్ళకు సంబంధించిన అభివృద్ధి జరుగుతున్నది. అది ఒకటి టెక్నాలజీ పరంగా ఒకటి అది తెచ్చిండు. ఇట్లా ఏదైతే ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణానికి, ఇంకా కాళేశ్వరం పోవడానికి ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటే దానికి కూడా ఏదైతే మనకు డిస్టెన్స్ తక్కువ అయ్యే మార్గంలో ఒక పెద్ద బ్రిడ్జి నిర్మాణం శాంక్షన్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన వరకు సాధ్యమైనంత వరకు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రభుత్వంలో ఉండి ప్రజా సంక్షేమానికి సంబంధించిన పథకం ఏదైతే ఉన్నదో దాన్ని అమలు చేసడానికి ఆయన పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు కానీ ఆయన కానీ పేద ప్రజలకు సంబంధించిన అంశాల్లో పనిచేస్తున్నారు. మంత్రి ప్రజల వాయిస్ అయితే ఇలా ఉంది. నిరంతరం చూస్తూనే ఉండండి కాటరన్ టీవీ. నమస్తే.